అసలు యజమానుల కంటే కూడా నియమించుకున్న కూలీలే గట్టిగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను అమలు చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి అని కొన్ని బీసీ సంఘాలు అదే పనిగా మాట్లాడుతూ ఆ సమస్య మీద ఉద్యమం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ అసలు అంతర్యం గనక చూసినట్లయితే మోసం చేసిన అన్ని పార్టీలను తిట్టాలి. నిజానికి కూడా ఏంటిది అని అంటే బీఆర్ఎస్ కూడా బీసీలకు మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అంతకంటే ఎక్కువ మోసం చేసింది. ఒకవేళ బీసీ సంఘాలు గనక నిజంగానే ఉద్యమం చేస్తే అన్యాయం చేసిన పార్టీల గురించి ఎక్కువ వాటి మీద మరి ఉద్యమం చేసి వాటికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని బీసీ సంఘాలు ఏంటిది అని అంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపకుండా మొత్తం కొన్ని బీసీ సంఘాలేమో బీఆర్ఎస్ మీద బురద చల్లటానికి ఎదుర్కోవటానికి టార్గెట్గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని ఏమో బీజేపీని టార్గెట్ చేసి రాజ్యాంగ సవరణ చేయకపోతే బీజేపీ దానికి ఓట్లేయము అన్నట్టుగా ఒక ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి నిజానికి కూడా బీసీ సంఘాలు నిజంగానే బీసీల పక్షాన్నే కనుక ఉంటే వాళ్ళు నిజంగా మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను టార్గెట్ చేస్తూ ఒక కొత్త రాజకీయ శక్తి గురించో లేకపోతే కొత్త బహుజన శక్తుల గురించో మాట్లాడాలి. కానీ కాంగ్రెస్కు నొప్పి కలగకుండా అసలు ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ పార్టీ అసలు అన్ని చేసే అన్యాయాలను ఎత్తి చూపకుండా కేవలం బీజేపీని బీఆర్ఎస్ను టార్గెట్ చేసే బీసీ సంఘాలు కొన్ని ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటిది అని అంటే ఈ సంఘాలు మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ద్వారా నియమించబడినటువంటి కూలీ సంఘాలుగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా సహాయ సహకారాలు పొందినటువంటి ఈ సంఘాలు ఇంకా యజమాని కంటే కూడా కూలీలే గట్టిగా మాట్లాడుతున్నారు. కూలీలే టీఆర్ఎస్ను ఎక్కువ తిడుతున్నారు. కూలీ సంఘాలే బీజేపీని ఎక్కువ టార్గెట్ చేసి తిడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటిది అని అంటే నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ చేసిన సహాయ సహకారాలకు రుణం తీర్చుకోవడానికి ఈ కూలీ సంఘాలే గట్టిగా మాట్లాడుతూ కితాబునిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నట్టుగా రక్షణగా నిలబడుతున్నట్టుగా కనిపిస్తూ అసలు యజమానులే మాట్లాడతలేరు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎస్సీలేమో మాకు అన్యాయం జరుగుతుంది, అసలు ఇల్లు అంత రెడ్డి వర్గం ఆధిపత్యమే కొనసాగుతుందని అందులో ఉన్న బీసీలు గొనుగుతూ ఉంటుంటే అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే బయట కూలికి పెట్టుకున్న కూలీ సంఘాలేమో అసలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడకుండా బీజేపీ బీఆర్ఎస్ పైన మొత్తం విరుచుకపడుతున్నటువంటి తీరును చూస్తే ఇది అంతా ఒక విచిత్రంగా ఉంది. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులేమో కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే బయట ఉన్నటువంటి కొన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీని మినాయించి మిగిలిన వాళ్ళ మీద విరుచుకపడుతూ వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇవి నిజమైన ఉద్దేశంతో కాకుండా ఇవి కూలికి నియమించుకున్న సంఘాల్లాగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదొక ధోరణి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు అని అంటే ఎవరు నష్టం చేస్తే ఎవరు అన్యాయం చేస్తే ఆ పార్టీలన్నీ వ్యతిరేకించాలి, ఆ పార్టీలను ఎండగట్టాలి. కానీ కొంతమందిని తమకు నచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇక ఆ పార్టీ విషయంలో మెతక ధోరణి చూడనట్టుగా ఇంకా ఆ పార్టీని పొగుడుతూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్నట్టుగా ఉంది.